శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30వ తారీఖు అనగా ఉగాది రోజు ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమి అది మిగతా వారి మీద మిగతా రాశుల మీద చూపే ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. అంటే జనరల్గా ఈ గ్రహాలు తన యొక్క సంచారంలో ఒకే రాశిలోకి సహజంగా 6 గ్రహాలు 5 గ్రహాలు 3 గ్రహాలు సర్వసాధారణంగా కలవడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ ఉగాది రోజునే ఈ 6 గ్రహాలు మీనరాశిలో కలగడం అన్నది ఒక ప్రత్యేకత. అంటే ఉగాది రోజు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం ఆ సంవత్సరం అంతా కూడా వివిధ రాశుల మీద ఆ రాశుల్లో జన్మించినటువంటి మానవాళి మీద దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 6 గ్రహాలు కేవలం ఒక రోజు మాత్రమే ఉండడం జరుగుతుంది. అది కేవలం 30వ తారీఖు మార్చి నెల, అదే రోజు ఉగాది. ఆ మన్నాడు అంటే ఇంచుమించుగా ఆ మరుసటి రోజు చంద్రగ్రహం మేషరాశిలో ప్రవేశించి అశ్విని నక్షత్రం మీదకు మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఉగాది రోజునే ఈ గ్రహాల కలడం వల్ల మరి వివిధ రాశుల మీద ఆ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ గ్రహాలు కలడం వల్ల ఎటువంటి ప్రభావం అటు దేశ గోచారం మీద మామూలుగా సాధారణ ప్రజల మీద ఉండబోతుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి రాశి అందే ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి చాలా వరకు జన్మశని ప్రవేశంతో ప్రారంభమైనటువంటి ఈ సంవత్సరం మీకు చాలా వరకు స్థాన చలనానికి కారణమవుతూ ఉంది. ఏదైనా సరే ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార చదువు నిమిత్తం ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో ఒకరి అనారోగ్యం మీకు చాలా ఖర్చులకి కష్టం అవుతుంటుంది. అంటే ఈ అనారోగ్య సమస్యల వల్ల మరి మీరు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టలేరు, సెంటిమెంట్గా ఇక్కడ ఉండకపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, సినిమా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి చాలా ఉన్నత అవకాశాలు రావడం జరుగుతుంది. అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల, శని భగవానుడితో కలియడం వల్ల చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప విదేశ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు ఫలించడం, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎక్కువగా కళారంగంలో ఉన్నవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల జాతకుడు కంఫర్టబుల్ అయిన జీవితాన్ని అనుభవిస్తాడు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త అనుభవాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల ఇది విద్యా సంస్థలు నడిపేవారికి, పెద్ద పెద్ద వైద్యశాలలు నడుపుతున్న వారికి, సినిమా పరిశ్రమ పెద్ద ఇండస్ట్రీగా స్టూడియో ఓనర్స్కి చాలా వరకు ఈ గ్రహస్థితి అనూహ్యంగా మీకు చాలా బిజీగా ఉండడం, అనేక రకాలుగా మీరు ధనాన్ని సంపాదించే ప్రయత్నం, అలాగే దాన్ని ఇన్వెస్ట్ చేసే ప్రయత్నంలో చాలా బిజీగా ఉండే అవకాశాలు కూడా చాలా బలంగా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ రవి కూడా అక్కడ ఉండడం వల్ల చాలా వరకు వ్యక్తిగతంగా మీరు ఏదైనా కొత్త పదవిని పొందడం కానీ, రాజకీయ రంగ ప్రవేశం చేయడం కానీ, కొత్తగా ఒక పరిశ్రమ స్థాపించడానికి ఇది చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతవరకు పెద్దవారి ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు మీ యొక్క ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వారు ఆ సంస్థల నుంచి తప్పుకొని మీకు అధికారం ఇచ్చి మీరు దాన్ని కంటిన్యూ చేసే విధంగా, అంటే మీ పేరుతో ఒక ఆస్తి రావడం కానీ, ఒక హోదా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉంటే దానికి మీరు పూర్తిగా మేనేజర్ స్థాయికో, ఎండి స్థాయికో, ఎగ్జిక్యూటివ్ స్థాయికో రావడం జరుగుతూ ఉంటుంది. అంతా తాన వ్యవహారాలు నడుపుతూ వ్యక్తిగతంగా మీ ఆస్తి, మీ సంపద పెంచుకుంటూ అటు ఆ సంస్థను కూడా పెంచే విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు మీనరాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే ఖర్చుల విషయంలో కూడా చాలా వరకు స్థాయిని మించిన ఖర్చులు పెట్టడం, ఖరీదైనటువంటి వాహనాలు అలాగే సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా మీనరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు చాలా అభివృద్ధికరంగా ఉంది. అయితే వ్యక్తిగతంగా జాతకుడు తన బిజీ వల్ల అయితేనే, వేరే కారణాలు అయితేనే వ్యక్తిగతంగా సంతోషంగా ఉండలేకపోతుంటాడు. ఏదో ఒక స్ట్రగులు
ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మానసిక అశాంతి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. చూసిన వాళ్ళకి అదృష్టవంతుడిగా ఉంటాడు, తనకు తానుగా చాలా ఇబ్బందులకి కష్టాలకి గురవటం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా సుమారుగా ఒక 15 నెలలుగా మీనరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహం నెమ్మదిగా కుంభరాశిలో ప్రవేశించే ప్రయత్నంలో దానికి ఆపోజిట్గానే ఇదే రోజు అంటే 30వ తారీఖు ఇంచుమించుగా ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలవడం జరిగింది. ఈ 2 గ్రహాల కలయిక ఒక విధంగా ఒక మంచి కలయిక. శని భగవానుడు రాహు కూడా 2 కూడా కుంభరాశికి అధిపతులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం అవటం వల్ల ఎవరు క్రమశిక్షణ తప్పినా తప్పులు చేసినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే రాహుగ్రహం దానికి సంపూర్ణంగా వ్యతిరేక గ్రహం. ఇటువంటి తప్పుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా పిల్లల్ని చదువు ఎగ్గొట్టే విధంగా, మరి అధికారులను లంచగొండులుగా, రాజకీయ నాయకులు అక్రమ సంపాదనగా, అలాగే వ్యభిచార యోగాన్ని, తాగుడు, వివిధ వ్యసనాల్ని, అంటే మనకి ఏదైతే ఈ ప్రపంచం మీద అన్ని రకాల ఈ దురలవాట్లు ఉంటాయో అవన్నిటికీ కూడా రాహు కారణమవుతుంటాడు. అది శని భగవానుడితో రాహు కలవడం వల్ల ఏంటంటే ఈ 2 గ్రహాలు ఒక విధంగా బాగా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉన్నవాడికేమో చాలా మంచి పేరు తెచ్చి నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంటుంది. అదే వ్యసనపరుడై బలహీనతలకు లోనైతే ఈ 2 గ్రహాలు కలిసి జాతకుడిని మరీ పతనావస్థకి చేకూర్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఏదైనా జాతకుడి యొక్క నడవడిక మీద, అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అతని ప్రవర్తన నడవడిక మీదే ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది తప్ప గ్రహాలు మారినంత మాత్రాన జాతకుడు ఏ విధంగా మారడు. జాతకుడికి అనుకూలంగానే ఈ గ్రహాలు పనిచేస్తుంటాయి. అందువల్ల ఏంటంటే జాతకుడు నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లొంగకుండా జాగ్రత్తగా ఉంటే ఈ శని రాహుల కలయిక చాలా వరకు జాతకుడికి ఉపయోగపడటమే జరుగుతూ ఉంటుంది, మంచి తీసుకెళ్తూ ఉంటుంది. మరి అదే భావంలో శుక్రగ్రహం కూడా ఉండడం జరిగింది. ఈ శుక్రుడు కూడా మనకి మిత్రగ్రహమే. అటు రాహుగ్రహానికి మిత్రుడు, శని గ్రహానికి మిత్రుడు. రాహు స్త్రీలకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వలన అటు సినిమా రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వాళ్ళ టాలెంట్కి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం అలాగే వ్యసనాల్ని, అధికమైనటువంటి ధన వ్యయాన్ని, అక్రమ సంబంధాలని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాడు. మరి శుక్రుడు రాహు కలియడం వల్ల ఏంటంటే జాతకుడు అనైతికంగా ఎటువంటి కట్టుబాట్లు నియమాలు లేకుండా చాలా వరకు విచ్చలవిడిగా ప్రవర్తించే అవకాశం ఈ రాహు శుక్రుల కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇది కూడా ఆ వ్యక్తి యొక్క నడవడిక ప్రవర్తన మీద ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు మనకి శుక్రుడు, రాహువు, శని కూడా మిత్రగ్రహాలు అవడం వల్ల ఇవి జాతకుడికి అనుభవించిన వాడికి అనుభవించినంత, దోచుకున్నవాడికి దోచుకున్నంత విధంగా ఇవి సహాయపడుతూ ఉంటాయి. ఇక దానికి అదనంగా బుధగ్రహం చాలా విజ్ఞానకారకుడు, అలాగే చాలా లిటిగేషన్ ప్లానెట్. ఈ బుధుడు ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహాల ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపుడు. ఆ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఏమైందంటే ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేసేవారికి, నీతి తప్పి ప్రవర్తించే వారికి ఈ బుధుడు మరింత సహకారాన్ని అందిస్తుంటాడు. అంటే ఒక క్రిమినల్కో, ఒక అన్యాయంగా వెళ్ళే వ్యక్తికి ఒక మంచి మేధావైనటువంటి న్యాయవాది తోడైతే అతను ఎలాగా తను చేసే పని నుంచి ఎస్కేప్ అవుతుంటాడో ఈ బుధుడు కూడా అక్కడ చేరడం వల్ల ఈ బుధ, శుక్ర, రాహు, శని కలయిక మరింత మంచి పనులు చేసే వాళ్ళకి మంచిగా సహాయపడుతుంటుంది. చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఎక్కువగా సహకరిస్తుంటాయి. ఎందుకంటే అక్కడ రాహు ప్రభావితుడై ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఇంచుమించుగా రాహు అదే రాశిలో ఎక్కువ కాలం ప్రవేశించడం వల్ల, ఆత్మకారకుడుగా ఉండడం వల్ల జాతకుడు మనసంతా కూడా ఇటువంటి వాటి మీదే ఆధారపడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సౌకర్యాలు మనం ఎలా అనుభవించాలి,
పక్కవాడిని అన్యాయం చేసి మనం ఎలాగ అతను ఆస్తి సంపాదించాలని ఆలోచన ఉంటుంది. మరి బుధుడు కూడా అక్కడ చేరటం వల్ల ఈ 4 గ్రహాలు కూడా మిత్రగ్రహాలు అవటం వల్ల చాలా వరకు జాతకుడి యొక్క ప్రవర్తన బట్టి, అతని ఆలోచన బట్టి, గ్రహంలో ఉన్న గ్రహాలు బట్టి ఉండే అవకాశం ఉంది. ఇక సూర్య భగవానుడు ముఖ్యంగా ఇది రాజగ్రహం. మరి అటువంటి రాజగ్రహం అక్కడ చేరడం వల్ల మొత్తం ఈ 4 గ్రహాలని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సూర్య భగవానుడు. అయితే ఏంటంటే రాహు యొక్క ప్రలోభానికి చాలా వరకు సూర్యుడు కారణమవుతుంటాడు కాబట్టి మరి ఇక్కడ కూడా కొంతవరకు మరి వ్యక్తిగతంగా తన ప్రవర్తన బాగలేనప్పుడు రాహు ప్రభావానికి లోనేటువంటి సూర్య భగవానుడు కూడా మసకబారే అవకాశం ఉంది. దాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల, నియమంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంత్ సాధించవచ్చు. అయితే మనకి చంద్రుడు కేవలం ఒకే రోజు అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి అమావాస్య ఆ మన్నాడు ఉగాది కాబట్టి చంద్రుడి గురించి మనం పెద్దగా చర్చించుకోకర్లేదు, కేవలం ఈ 5 గ్రహాలు. అయితే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 14వ తారీఖులో రవి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ గ్రహాలు ఎక్కువ మిత్రగ్రహాలు అవటం వల్ల చాలా వరకు న్యాయసమ్మతంగా నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి ఒక విధంగా, అక్రమ సంపాదనగా వెళ్ళే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. బట్ కష్టపడి పనిచేసేవాడికి, నిజాయితీగా ఉన్నవాడికి, ఎటువంటి వ్యామోహం లేని వాడికి ఇంకో విధంగా ఈ గ్రహాలు మన రాశులను బట్టి విడివిడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదైనా మొత్తం గ్రహాల్లో రాహు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాహు అక్కడ చాలా కాలంగా ఉండడం వల్ల ఆ రాశి యొక్క మొత్తం రాహు ఆధీనంలో ఉంటుంది. ఈ మిగతా గ్రహాలన్నీ చుట్టం చూపుగా వచ్చినట్టు అవన్నీ కూడా రాహు యొక్క ప్రలోభానికి లోనవడం వల్ల చాలా వరకు రాహు ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ చాలా వరకు అవగాహన ఉంటుంది. బట్ ఏదైనా రాహుని ఉపయోగించుకుంటే దేశ ప్రధాన అవ్వచ్చు, లేనప్పుడు ఇంకో విధంగా కూడా అప్రిష్టపాలు జరిగే అవకాశం ఉంటుంది. జాతక రీత్యా, గోచార రీత్యా గ్రహాల యొక్క ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా తగిన పరిష్కారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. సరైనటువంటి రెమెడీ చేయడం వల్ల అదృష్టవంతమైనటువంటి జాతకం ఇంకా అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇక మన యొక్క రాశి చక్రాన్ని మనం పరిశీలించినప్పుడు మరి మీనరాశి మనం విష్ణుమూర్తిగా భావిస్తూ ఉంటాం. ఈ నక్షత్రాలని, రాశి చక్రాన్ని భావించినప్పుడు ఈ మీనరాశి విష్ణుమూర్తి యొక్క పాదాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ 6 గ్రహాలు ఈ మీనరాశిలో ఏర్పడడం వల్ల మరి మీనరాశి విష్ణుమూర్తి పాదాలుగా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల భగవంతుడు మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలని ఆశ్రయించడం వల్ల ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడినటువంటి అనేక రకాల ఇబ్బందులు కానీ, లాభాలు కానీ, కష్టాలు కానీ మీకు ఇప్పుడు తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు తిరుపతి వెళ్ళినా పర్వాలేదు, మీకు సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరి సాక్షాత్తు స్వామివారి యొక్క పాదాలు సందర్శించి మరి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వల్ల, అలాగే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కూడా మీనరాశిలో స్వామివారి పాదాల చెంత ఉండడం వల్ల మరి ఆ లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అమ్మవారిని విధి విధానంగా ఆమెను పూజించి కేవలం మీరు 6 రకాలైనటువంటి ఫలాలు, ఈ దానిమ్మ, యాపిల్ మొదలగు ఫలాలు మరి అమ్మవారికి కానుకగా సమర్పించి, అలాగే స్వామివారికి కేవలం తులసి దళాలతో అర్పించడం వల్ల చాలా వరకు మీకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చినటువంటి నష్టాలు పోయి లాభాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది. ఇంకా ఓర్పు, సహనం ఉన్నవారు మరి విష్ణు సహస్రనామాన్ని, అలాగే లక్ష్మీ స్తోత్రాన్ని సంపూర్ణంగా పారాయణ చేయడం వల్ల, అలాగే పండితులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల్ని ఏదో విధంగా మీరు సంతోషపరచడం వల్ల కేవలం నామస్మరణ చేత ఇటువంటి కష్టాలన్నీ తొలగి ఆ గ్రహాలు మీకు సంపూర్ణంగా అనుగ్రహించే అవకాశం ఉంది. వీలైనట్టు వారు ఈ మధ్యకాలంలో అందరూ గృహాల్లో కూడా మరి స్వామివారి యొక్క
పాదాలు కలిగినటువంటి చిత్రపటాన్ని ఉండడం జరుగుతూ ఉంది. మరి మీరు ఒక్కసారి ప్రతిరోజు కూడా మీ పూజా సమయంలో ఆ పాదాలని మనసుతో కూడా ఊహించుకొని నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ఆ భగవంతుని కృప ఎల్లవేళలా మీ మీద ఉంటుంది. కాబట్టి అందరూ భగవంతుని అనుగ్రహానికి పాత్రులై ఈ ఉగాది నుంచి మీ యొక్క జీవితాలు మారాలని ఆశిస్తూ స్వస్తి.